రైట్ మధు, ఎస్ ఆయన అల్లు అర్జున్ ఆ రోజు ఎంట్రీ ఇచ్చిన గేట్ ఏంటి అంటే ఆయన ఫస్ట్ గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చారు, మీరు చూస్తుంటే ఇప్పుడు ఫస్ట్ గేట్ అవుట్ గేట్ గా తెలుస్తోంది. సో ఆ గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చారు ఆయన. రైట్, సో మొత్తం మీద అల్లు అర్జున్ ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. మొత్తం కూడా ప్రెస్ మీట్ చుట్టూ తిరుగుతోంది. ప్రెస్ మీట్ నిర్వహణపైనే పోలీసులు పెద్ద ఎత్తున క్వశ్చన్స్ వేస్తున్నారు. బెయిల్ రూల్స్ విరుద్ధంగా ప్రెస్ మీట్ నిర్వహించడం ఏంటి, ప్రెస్ మీట్ లో మీరు మిస్లీడ్ చేసే విధంగా మాట్లాడుకొచ్చారు, మిస్లీడ్ చేశారు, మీకు తెలిసిన విషయాన్ని కూడా తెలిసిన విషయాన్ని కూడా తెలియదన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. రేవతి చనిపోయిన విషయాన్ని మీకు తెలియదని చెప్పుకొచ్చారు, మేము ఆల్రెడీ మీకు చెప్పాం కదా. అట్ ది సేమ్ టైం మిస్లీడ్ చేసే రకంగా మీరు ప్రెస్ మీట్స్ ఉన్నాయంటూ కూడా పదే చెప్పుకొచ్చారు. ఎస్ మధు, సో అల్లు అర్జున్ ప్రీమియర్ షో రోజు ఆయన ఎంట్రీ ఇచ్చినటువంటి గేట్ ఫస్ట్ గేట్ గా తెలుస్తోంది. సో అంటే అది అవుట్ గేట్ ద్వారానే ఎంట్రీ ఇచ్చారు ఆయన. ఎగ్జాక్ట్లీ, వాహనాలు లోపలికి రావడానికి ఎంట్రీ ఉన్నటువంటి గేట్ ఇది. ఇందాక మనం లోపలికి వచ్చినటువంటి గేట్లో లోపలికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాక్స్ ఆఫీస్ టికెట్లు ఇష్యూ చేసేటువంటి సెంటర్ ఇది. ఓకే అన్న, ఆ రోజు మీరున్నారా? స్టాంపేడ్ జరిగిన రోజు ఎవరున్నారు అక్కడ? వెళ్ళి అడగ, నాకు లేనప్పుడు మాకెందుకు అవన్నీ అక్కడ అడగండి సార్. నాకు ఇక్కడ లోపల ఎవరున్నారు నాకు తెలియదండి బాబు. ఓకే, మీరు ఎవరు ఉన్నారా? సిబ్బంది ఎవరు ఉన్నారా? సో ఇది ఒకసారి లోపలికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేద్దాం చాలా మందిని, ఎందుకంటే సిబ్బంది మాట్లాడడానికి కూడా కొంతమంది నిరాకరిస్తున్నటువంటి రేలింగ్ దగ్గర కూడా కొన్ని వందల మంది కింద పడిపోయారు. దానికి సంబంధించి అక్కడ దృశ్యాలు ఉంటాయి, కూడా చూపించే ప్రయత్నం చేయండి. ఆ రేలింగ్ విరిగిపోవడం అదంతా కూడా గ్రిల్స్ ఊడిపోయినటువంటిది ఇదే. ఆ టైంలో అల్లు అర్జున్ వచ్చినటువంటి రెండు గేట్లు విరిగిపోయినటువంటి సిచ్యువేషన్. చాలా బలంగా ఉన్నటువంటి గేట్లు ఇవి. కాకపోతే అప్పుడున్నటువంటి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తోపులాట జరగడంతో ఇవి ఊడిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదో ఆల్టర్నేట్గా చైన్లు వేసి ఆపినటువంటి సిచ్యువేషన్ ఉంది. లోపలికి ఎంటర్ అయినటువంటి విజువల్స్ చూద్దాం ఒకసారి. థియేటర్ లోపలికి వెళ్దాం. ఆ రోజు జరిగినటువంటి సంఘటన వివరాలను ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఆ రోజు ఉండేనా మీరు వచ్చిన రోజు అల్లు అర్జున్ రోజు? మేము పార్కింగ్ కార్డు ఉండే సార్. పార్కింగ్ కార్డు ఎంతమంది జనాలు ఉంటారు? దగ్గర బాగానే ఉండే సార్, చాలా మంది. ఓకే, ఎగ్జాక్ట్లీ ఘటన ఎక్కడ జరిగిందన్న? ఆమె మహిళ ఎక్కడ? పార్కింగ్ కార్డు ఉండే సార్, ఇక్కడ లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ బయట అక్కడ 35 పార్కింగ్ కాడ ఈ లైన్ ఉండే, అక్కడ ఉండే. ఎక్కడ నుంచి ఎంట్రీ అయ్యారు అల్లు అర్జున్? ఎక్కడ ఏ బాక్స్ లో కూర్చున్నారు? ఇక్కడ సార్ ఉంటాడు మాట. ఓకే, సో సంధ్యా థియేటర్ లోపల ఉన్నాము. కొద్దిమంది సిబ్బందితో మాట్లాడించే ప్రయత్నం. సార్, ఆ రోజు ఎక్కడ ఆయన ఎటువైపు కూర్చున్నారు? మమ్మల్ని ఏం అడగద్దు సార్, మాకేం సంబంధం లేదు. నేనేం అడుగుతా, ఏం కావాలండి? ఎటువైపు కూర్చున్నారు? సో సిబ్బంది నిరాకరిస్తున్నారు మాట్లాడడానికి. లోపల సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి కొద్దిగా లోపల సిబ్బంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఘటన జరిగిన రోజు ఎటువైపు బయటికి వెళ్ళండి సార్, బయటికి వెళ్ళండి. హలో సార్. సో ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాట్లాడడానికి. ఒకసారి థియేటర్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఘటన జరిగినటువంటి సిచ్యువేషన్ జరిగినటువంటి స్టాంపేడ్ పోలీసులు బయటికి అల్లు అర్జున్ తీసుకొచ్చేటువంటి రూట్ ఇది. మనం చూసాం విజువల్స్లో పోలీసులు రిలీజ్ చేసినటువంటి దాంట్లో వీడియోలో ఉన్నటువంటి ఫుటేజ్ అంతా కూడా ఇదంతా ఆయనను కిందికి తీసుకొచ్చి లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా. ఆల్రెడీ సినిమా నడుస్తూ ఉంది లోపల. మధు, బయట సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారా? బయట సెక్యూరిటీ సిబ్బంది ఉంటే ఆ రోజు జరిగిన సంఘటనలో సెక్యూరిటీ సిబ్బంది కనుక వారితో మాట్లాడించారు. థియేటర్ ఇదే. ఆ రోజు అల్లు అర్జున్ లోపల ఉన్నటువంటి థియేటర్ ఇదే. సినిమా నడుస్తూ ఉంది ఆల్రెడీ. ప్రస్తుతం చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయి. ఆ టైంలో ఒకసారి లైట్ వేసి చూపించే ప్రయత్నం చేస్తాను. మధు, మీరు బయటకు వచ్చేయండి. బయట థియేటర్లు బయట ఎవరైనా సెక్యూరిటీ సిబ్బంది కనుక ఉంటే వారితో మీరు మాట్లాడించండి. అదేనండి, అక్కడ రాయి ఉంది. ఎస్ మధు, బయట థియేటర్ బయట సెక్యూరిటీ సిబ్బంది కనుక ఉంటే వారు ఆ రోజు జరిగిన ఘటనలో వారు ఏం గమనించారో ఒకసారి వారితో మాట్లాడించండి.
అంటే మాట్లాడే సిబ్బంది నిరాకరిస్తూ ఉన్నారు, కొద్దిమంది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పార్కింగ్లో ఉన్నా కానీ మిగతా వాళ్ళంతా కూడా. ఎందుకంటే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడం, పోలీసులు రావడంతో సిబ్బంది పైన యాజమాన్యం చాలామంది పైన కేసులు ఫైల్ కావడం, మొత్తం 18 మంది పైన కేసు ఫైల్ కావడము, A11గా అల్లు అర్జున్ ఉన్నటువంటి పరిస్థితి. ఈ యాజమాన్యం కూడా చాలామంది జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, వాళ్ళందరిపైన కేసు ఫైల్ అయింది కాబట్టి మాట్లాడడానికి భయపడతా ఉన్నారు మీడియా ముందు ఏం మాట్లాడాలన్నా కూడా. కాకపోతే పోలీసులు ఇప్పటికే ఏం జరిగింది అనేటువంటిది వీడియో రూపంలో అన్ని వాళ్ళు మినిట్ టు మినిట్ అల్లు అర్జున్ ఎంట్రీ అయినప్పటి నుంచి ఇక్కడ సంఘటన ఎలా జరిగింది అన్ని అంశాలను ఇప్పటికే వివరించారు. ఎవరో ఫోన్ లో రికార్డ్ చేసిన దృశ్యాలే అది కాస్త టైం టు టైం ఎడిట్ చేసి పోలీసులు విడుదల చేశారు. కానీ సంధ్యా థియేటర్ యాజమాన్యంలో సీసీటీవీ దృశ్యాలు ఉన్నాయా, సీసీ కెమెరా ఉన్నా? సీసీ కెమెరా విజువల్స్ ఎక్కడ కూడా బయటకు రాలేదు, ఎక్కడ కూడా వాటిని విడుదల చేసే ప్రయత్నం చేయలేదు. ఒకసారి సీసీటీవీ కెమెరాస్ ఉంటే నిజంగానే ఉన్నాయా, వాటిని ఎందుకు విడుదల చేయలేకపోయారా? సీసీటీవీ కెమెరాస్ చూపించే ప్రయత్నం చేయండి. ఎగ్జాక్ట్లీ సీసీటీవీ ఇక్కడ ఒక సీసీటీవీ కెమెరా ఉంది. ఆ రోజు జరిగినటువంటి దాంట్లో ఏమైంది? మీరు ఎవరు, మీ పేరు? రైట్, ఇది చాలా డేంజరస్ సిచువేషన్. రిపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఒకసారి ఎవరితో మాట్లాడించాం, వాడుకున్న అబ్జెక్షన్ ఏంటి? ఆ రోజు రేవతి కుటుంబానికి సంబంధించి న్యాయం చేయగలిగితే మీడియా మైక్ తీసి బయటేయడం ఏంటి? దురుసుగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మైక్ లాగేసుకుంటున్నటువంటి. ఇది సీసీటీవీ కెమెరా ఆ రోజు జరిగినటువంటి ఘటనలో ప్రధానంగా ఈ గ్రిల్స్, ఐరన్ గ్రిల్స్ అక్కడ నుంచి విరిగిపోయేటువంటి సంఘటన జరిగినటువంటి ప్రదేశం. ఇక్కడ ఒక సీసీటీవీ కెమెరా ఉంది, లోపల ఇన్సైడ్ ఈ గ్లాస్ అవతల మరొక సీసీటీవీ కెమెరా ఉంది ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి విషయంలో. ఎందుకంటే సిబ్బంది పెద్ద ఎత్తున ఆయనకు సంబంధించినటువంటి బౌన్సర్లు ఉండడము, పోలీసులు చెప్పినా వినకుండా యాజమాన్యం తర్వాత బౌన్సర్లతో కలిపి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది చూస్తూ ఉన్నాం. ఈ థియేటర్కి సంబంధించినటువంటి సిబ్బంది కూడా సహకరించట్లేదు, బయటికి పంపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, మైక్ లాక్కుంటున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం, మాట్లాడేటువంటి పరిస్థితి. అక్కడ అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో, ఎందుకంటే పోలీసులు కనుక సంతృప్తి చెందకపోతే అల్లు అర్జున్ లీగల్ టీంతో ఇచ్చినటువంటి సమాధానాలు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం సిబ్బంది గ్రిల్స్ ఇరిగిపోయినటువంటి సంబంధించినటువంటి మొత్తం ఈ ఊడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అసలు ఆ రోజు జరిగినటువంటి స్టాంపేడ్ ఎంత భయంకరంగా జరిగి ఉంటుంది, ఇంత పెద్ద బలమైనటువంటి గ్రిల్స్ ఊడిపోవాలి అంటే ఎంత మేర ప్రజలు దీనిపైన పడేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది చూస్తే అర్థమవుతా ఉంది. సిబ్బంది ఆ రోజు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరు సహకరించట్లేదు, మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎవరు కూడా మాట్లాడడానికి సిద్ధంగా లేరు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి. పైగా దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి ఇన్సైడ్ విజువల్స్, లోపల సీసీటీవీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి చూసే ప్రయత్నం చేద్దాము. అల్లు అర్జున్ ఎంట్రీ ఎక్కడి నుంచి అయ్యారు, అవుట్ ఎక్కడయ్యారు అనేటువంటి చూస్తే ఇందాక చూసినటువంటి అదొక సీసీటీవీ కెమెరా ఉండగా ఇది మరొక సీసీటీవీ కెమెరా ఇందాక చూసినట్టు. సో లోపలికి వెళ్ళడము, బయటకు వచ్చేటువంటి విజువల్స్ సీసీటీవీ కెమెరాలో వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. చాలా స్పష్టంగా విజువల్స్లో చూడొచ్చు మనం ఒకసారి. ఇదంతా కూడా మధువని వర్కింగ్ లో ఉన్నాయా? సీసీటీవీ బాల్కనీలో ఉన్నారు అల్లు అర్జున్. ఆ సమయంలో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అప్పర్ బాల్కనీకి సంబంధించినటువంటి విజువల్స్ చూద్దాం. అల్లు అర్జున్ లోపలికి వెళ్ళినటువంటి రూట్ ఇది. పోలీసులు బయటికి తీసుకొచ్చేటువంటి రూట్ వేరే రూట్లో తీసుకొచ్చినప్పటికీ ఆయన లోపలికి వెళ్ళినటువంటి అప్పర్ బాల్కనీ సంబంధించినటువంటి రూట్ ఇది. సో ఈ రూట్లోనే లోపలికి వచ్చారు. అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళంతా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఎక్కడి నుంచి లోపలికి తీసుకొచ్చారు, బయటికి తీసుకెళ్లారు అనేటువంటి అంశాలను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది అప్పర్ బాల్కనీకి సంబంధించినటువంటి రూట్. ఇది అల్లు అర్జున్ ఉన్నటువంటి సినిమా చూసినటువంటి ప్లేస్ ఇది. చీకటి ఉంది, అసలు ఏం కనపడేటువంటి పరిస్థితి, జనరల్గా థియేటర్లో ఏం కనపడే పరిస్థితి ఉండదు కాబట్టి అల్లు అర్జున్ కూర్చున్నటువంటి ప్లేస్ ఇది. ఆ టైంలో ఆయన సినిమా నడుస్తూ ఉంది, ఆల్రెడీ కొద్దిమంది సినిమా చూస్తూ ఉన్నారు. సేమ్ ఇదే ప్లేస్ లో అల్లు అర్జున్ కూర్చొని సినిమా చూశారు. బయట అల్లు అర్జున్ వెళ్ళినటువంటి ఆ చోటుని ఒకసారి రీకన్స్ట్రక్షన్ చేస్తే ఎలా ఉండబోతోంది, వాటిని బ్రీఫ్ చేయండి. ఎగ్జాక్ట్లీ లోపల నుంచి పోలీసులు అల్లు అర్జున్కి చెప్పి సిబ్బందితో, బౌన్సర్స్తో, పోలీస్ సిబ్బందితో ఎలా తీసుకొచ్చారు అనేటువంటిది ఈ రూట్లో నుంచి మొత్తం ఆయనను బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆయనకు వివరించే ప్రయత్నం చేయొచ్చు ఎంత సమయం తీసుకున్నారు.
ఎంత సమయం తీసుకున్నారు అనేటువంటిది ఈ మెట్ల మార్గంలో ఆయన బయటికి కిందికి తీసుకొచ్చారు. కాబట్టి ఇదంతా వివరించే ప్రయత్నం చేయొచ్చు పోలీసులు. ఎందుకంటే మీడియా సమావేశంలో అల్లు అర్జున్ చెప్పినటువంటి సమాధానాలు పోలీస్ డిపార్ట్మెంట్ని డైరెక్ట్గా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వారిని తప్పుదోవ పట్టించేలాగా, అసలు నేను ఎక్కువసేపు లేను, 20 నిమిషాలు మాత్రమే లోపల ఉన్నాను, పోలీసులు నా దగ్గరికి రాలేదు, పోలీసులు నన్ను చూస్తూ మిన్నకుండిపోయారు, ఫోటోలు దిగే ప్రయత్నం చేశారు, నన్ను చూస్తూ అలా ఉండిపోయారు, పోలీసులు ఎవరు కరెక్ట్గా రెస్పాండ్ కాలేదు, ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి దాన్ని చాలా పెద్ద అంశంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు ప్రభుత్వం కానీ భావిస్తూ ఉంది. సో ఆ విషయం పైన ఆయన సమాధానాలు కనుక క్లారిటీగా లేకపోతే అటు ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి వీడియోలు, తర్వాత అంతకుముందు గతంలో ఆయన అల్లు అర్జున్ విడుదల చేసినటువంటి వీడియోలు ఇవన్నీ చూపించి పోలీసులు విడుదల చేసినటువంటి అల్లు అర్జున్ తో సీన్ రికన్స్ట్రక్షన్ చేసే అవకాశం సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఉందా? అంటే అటువంటి ఏదైనా ఏర్పాటు చేస్తున్నారా వాళ్ళు? ఆ సీన్ రికన్స్ట్రక్షన్ సంబంధించి అన్ని రకాల సిద్ధంగా ఉన్నారా? అంటే ఇక్కడ యాజమాన్యానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఇంకెవరికి క్లారిటీ లేదు, వాళ్ళు వస్తారా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా అనేటువంటిది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. వాళ్ళ బిహేవియర్ చూస్తే ఎవరిని అనుమతి ఇవ్వట్లేదు, లోపలికి ఎవరిని రానివ్వట్లేదు, మీడియాతో కూడా చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ కవర్ చేస్తున్నటువంటి మీడియా సంబంధించినటువంటి సిబ్బందితో ఆ రోజు జరిగినటువంటి సంఘటనను వివరించే ప్రయత్నం కూడా ఎవరు చేయట్లేదు, ఘటనకు సంబంధించినటువంటి విషయాలు. సో మొత్తానికైతే ఇది సంధ్యా థియేటర్లో పోలీసులు ఒకవేళ అల్లు అర్జున్ చెప్పే సమాధానాలు సంతృప్తికరంగా లేకపోతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఇక్కడికి అల్లు అర్జున్ కూడా చాలా కీ ఎవిడెన్స్ గా మారే అవకాశం ఉంది. సంధ్యా థియేటర్ లో జరిగింది ఏంటి? ఎంట్రీ ఎగ్జిట్ లో థియేటర్ లోపల అప్పర్ బాల్కనీ కెమెరాలు ఉంటాయి. చాలా మంది ఉండే. ఆమె చనిపోయిన ఎక్కడ? ఆమె కరెక్ట్ ఎగ్జాక్ట్లీ చనిపోయిన ప్లేస్ లోపల చనిపోయారు ఆమె బాబు. మీరు ఉన్నారా ఆ రోజు జరిగిన సంఘటన? పబ్లిక్లో ఏడు ఉంటాం, పబ్లిక్ మేమే చూసారా? లేదు చూడలేదు, పైన మేము. ఓకే, పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చింది, పబ్లిక్ చాలా పెద్ద ఎత్తున వచ్చింది, చాలా ఎత్తున బయట చాలా పబ్లిక్, కంట్రోల్ కాలేదు, పబ్లిక్ కంట్రోల్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉందనేటువంటి సిబ్బంది కూడా చెప్తా ఉన్నారు. మీరు ఉండేనా ఆ రోజు? మీరు కూడా ఉండను ఇక్కడ? లోపల ఉన్నారు. మీరు ఏం చేస్తారు ఇక్కడ? అంటే జనరల్గా ఇంత పెద్ద ఎత్తున వస్తారా? కొత్త సినిమా రిలీజ్ అయితే అంటే హీరో వచ్చినందుకు ఎక్కువ వచ్చారా? వస్తారు సార్, చాలా సినిమాలకు చూశాను, హీరోలు వచ్చినందుకు చాలా మంది ఎక్కువ వస్తారు. హీరోలు వచ్చినప్పుడు ఎక్కువ వస్తున్నారు. అంటే సాధారణంగా కొత్త సినిమా రిలీజ్ అయితే ఇంతమంది అయితే ఉండరు. ఓకే, ఆ రోజు అల్లు అర్జున్ వచ్చినందుకు ఇంత పెద్ద జనాలు. అసలు అల్లు అర్జున్ వచ్చే ప్లేస్ టైం కాదు అది. అసలు మార్నింగ్ వస్తాడు, ఏ హీరో అయినా మార్నింగ్ వస్తాడు. అసలు ఆ నైట్ షో అసలు ఆయన రావడం తప్పది. చాలా ఆయన రావడం పెద్ద విషయం అయింది తెలుసా. ఎంత అసలు ఏడైతే కింద పడిపోయినారు, ఒక్కొక్కరు అంతా పడిపోయినారు, ఒక 30-40 మంది పడిపోయినారు. బాన్సర్ బి ఎక్కువ అంటే బాన్సర్ బి దమ్మ అయిపోలేదు. ఆయన వాటర్ తెచ్చేయడం, వాటర్ కింద నుంచి పైన తీసుకొచ్చి మేము ఇచ్చినాం. అల్లు అర్జున్ పైన ఉండే, ఆయన సినిమా చూసుకుంటే ఆయన సంతోషంలో ఆయన ఉన్నాడు, కింద ఏమి జరిగిందో తెలియదు. అంటే పోలీసులు చెప్పారని చెప్తున్నారు, పోలీసులు చెప్పినా రాలేదు కిందకైనా? రాలేదు. సో ఇది ఆడ ఏంటంటే ఆయన వచ్చే ప్లేస్ కాదు, అసలు కిందికి రానికి ఆయనకి ఇబ్బంది అవుతుంది. అంత పబ్లిక్ ఉండిపోయింది, ఈ మెట్ల మీద మొత్తం ఉండిపోయింది. మహిళ చనిపోయిన తర్వాత కూడా రోడ్ షో చేశారా? చేతులు పెట్టుకోవడం పోలీసు వాళ్ళు చేసినారు, లాఠీ చార్జ్ చేసినారు. సో ఇది సిచ్యువేషన్ జరిగినటువంటి ఘటనకి సంబంధించినటువంటి విషయంలో చెప్తా ఉన్నారు. అసలు వచ్చేటువంటి ప్లేసే కాదు ఇది అనేటువంటి, నిజంగా కూడా అంతమంది పట్టే ప్లేస్ అన్న ఇదంతా అంతమంది ఒకసారి వేరే ప్రాబ్లం వస్తుంది. నడిచింది వేరే ప్రోగ్రామ్ వచ్చింది, వాళ్ళు అదేంది పాటలు పెట్టుకుంటా ఆడినప్పుడు వచ్చి ఎక్కువ